ఆంధ్ర, ఊటీ, అరకుకు పర్యాటకులు పోటెత్తారు. వరుస సెలవులు ఉండడంతో అరకు టూరిస్టులు క్యూ కట్టారు. దీంతో ఘాట్ రోడ్లని పర్యాటకుల వాహనాలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా వాహనాలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో కూల్ క్లైమేట్ పర్యాటకులను గిలిగింతలు పెడుతుంది. దీంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. అరకులోయలో హోటల్ గదులు హౌస్ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా మాడగడ, వంజంగి, మేఘాలకొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తి రావడంతో రద్దీ నెలకొంది. సుంకరమెట్ట వుడెన్ బ్రిడ్జికు సందర్శకులు అమాంతంగా పెరిగారు. ఈ క్రమంలో రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ రోజు కూడా భారీగా పర్యాటకులు సందర్శించే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం 2 రోజుల సెలవులు రావడంతో జనాలు అరకు టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇక మరోవైపు భారీ రద్దీ, ట్రాఫిక్ నేపథ్యంలో వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రకటించారు. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా అనుమతించబోమని తమ ప్రకటనలో తెలిపింది. విశాఖ రైల్వే స్టేషన్లో అరకు ప్లాట్ఫామ్ జనాలతో కిక్కిరిసిపోయింది. ప్లాట్ఫామ్పై వేలాది మంది ప్రయాణికులు వేచి ఉండగా రద్దీ కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. ట్రైన్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. రైలు సాధారణ బోగీల్లో ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర, ఊటీ, అరకుకు పర్యాటకులు పోటెత్తారు. వరుస సెలవులు ఉండడంతో అరకుకు టూరిస్టులు క్యూ కట్టారు. దీంతో ఘాట్ రోడ్లన్నీ పర్యాటకుల వాహనాలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా వాహనాలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో కూల్ క్లైమేట్ పర్యాటకులను గిలిగింతలు పెడుతుంది. దీంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. అరకులోయలో హోటల్ గదులు హౌస్ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా మాడగడ, వంజంగి, మేఘాలకొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తి రావడంతో రద్దీ నెలకొంది. సుంకరమెట్ట వుడెన్ బ్రిడ్జికు సందర్శకులు అమాంతంగా పెరిగారు. ఈ క్రమంలో రోడ్లన్నీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ రోజు కూడా భారీగా పర్యాటకులు సందర్శించే అవకాశం కనిపిస్తుంది. ఇక శనివారం, ఆదివారం 2 రోజుల సెలవులు రావడంతో జనాలు అరకు టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇక మరోవైపు భారీ రద్దీ, ట్రాఫిక్ నేపథ్యంలో వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రకటించింది. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా అనుమతించబోమని తన ప్రకటనలో తెలిపింది. విశాఖ రైల్వే స్టేషన్లో అరకు ప్లాట్ఫామ్ జనాలతో కిక్కిరిసిపోయింది. ప్లాట్ఫామ్పై వేలాది మంది ప్రయాణికులు వేచి ఉండగా రద్దీ కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. రైలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. రైలు సాధారణ బోగీల్లో ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది.
चाहिए